శ్రమలు పిల్లలు నిన్ను ముంచేవి కాదు, శ్రమలు నిన్ను ఇంకా నలిపేసేవి కావు. దేవుడు కొన్ని సందర్భాల్లో వీటిని ఎందుకు అనుమతిస్తాడనంటే వాటి ద్వారా దేవుడు కొన్ని పాఠాలు నీకు నేర్పాలని. ప్రియ సహోదరి సహోదరుడా, అప్పులు ఎక్కువైపోయాయి అని నీవు అనుకుంటా ఉన్నావు. దేవుడు నాకు ఎందుకు సహాయం చేయట్లేదు అని అనుకుంటున్నావు. దేవుడు సహాయం చేస్తాడు. కానీ ఈ అప్పులు అనబడినటువంటి ఆ బాధ, ఆ శ్రమ నీ జీవితంలోకి ఎందుకు వచ్చింది అని అంటే, నీ జీవితంలో పొదుపు లేకపోవడాన్ని బట్టి ఆ కష్టం నీకు కలిగింది. అంటే ఆ అప్పు నీకేం నేర్పింది? పొదుపు అనేటువంటి పాఠాన్ని నేర్పింది. ఇలా మనం చూస్తే ప్రతి శ్రమలో ఒక పాఠం అనేది నువ్వు గమనించగలుగుతావు. కన్నీరు గారుస్తున్నావు. ఎందుకు కన్నీరు గారుస్తున్నావు ఆలోచిస్తే, చేయకూడని తప్పు ఒకటి చేస్తావు, ఇక మరలా చేయొద్దు, మరలా చేస్తే ఇంతకన్నా దారుణంగా ఏడుస్తావు అనేటువంటి విషయాన్ని కన్నీరు అనేది నీకు నేర్పిస్తూ ఉంది. ఇలా మనం చూస్తే పిల్లరా, శ్రమలో నీకు పాఠాన్ని నేర్పిస్తాయి. అందుకు దేవుడు కొన్నిటిని నీకు అనుమతిస్తాడు. వాటిని సంతోషంతో యాక్సెప్ట్ చేయాలి మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ శ్రమలో పిల్లలు సంతోషంతో మనం అంగీకరించాలి, అవి నీకు మేలు చేసేవి గనక. ఏంటిది నా నీ మాట్లాడు నా ప్రియ సహోదరి సహోదరుడా. 119వ కీర్తన 71వ వచనాన్ని చూద్దాం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ప్రియ సహోదరి సహోదరుడు, ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ, కీర్తనకారుడు మాట్లాడుతూ, శ్రమ నా జీవితంలోకి రావడం ఒక రకంగా దానివల్ల నాకు మంచి జరిగింది అంటున్నాడు. శ్రమ నొందుట వలన నేను మేలు పొందుకున్నాను, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అన్నాడు. ఈ శ్రమ వచ్చి ఏం నేర్పించిందంట? దేవుని యొక్క కట్టడలు, ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క విధులు నేర్చుకొనడానికి ఈ శ్రమలు అనేవి ఉపయోగపడ్డాయి. ప్రియ సహోదరి సహోదరుడు, ఇందాక నేను చెప్పాను, ప్రతి శ్రమ నీకు ఒక పాఠాన్ని నేర్పిపోతుంది. ఏ శ్రమ నీ జీవితంలోకి వచ్చి నీకు ఏ పాఠాన్ని చెప్పకుండా ఏ శ్రమ నీ నుండి మరలా వెళ్ళిపోదు. ఒక శ్రమ వచ్చిందంటే నీకు పాఠాన్ని నేర్పే వెళ్తుంది అది. ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి శ్రమలు సంతోషంతో అంగీకరించే వారిగా ఉందాం. ఇక్కడ పిల్లల భక్తుడు మాట్లాడుతూ, శ్రమ నొంది ఉండుట వలన నేను మేలులు పొందానని. ప్రియ సహోదరి సహోదరుడా, అంటే శ్రమలు మనకి ఏం కలుగు చేస్తాయి? మేలులు కలుగు చేస్తాయి. శ్రమ మనకు మేలు చేసేది. కాబట్టి ఒకవేళ ఈ శ్రమలో నుండి నువ్వు త్వరగా బయటకు రావాలంటే ఆయన ఒక కట్టడలను, దేవుడు ఏది చెప్తే అది, దేవుడు ఏది మాట్లాడితే అది, దేవుని యొక్క వాక్యమును బట్టి మనము ఖచ్చితంగా మనం జీవించగలిగినప్పుడు శ్రమలో నుండి మనం త్వరగా బయటకు రాగలుగుతాం. నేటి దినాన్ని మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, శ్రమ ముంచేసేది అని అంటున్నావా? శ్రమల వలన నలిగిపోతాం అని ఇప్పుడు దాకా అనుకున్నావా? శ్రమలు వస్తే నాశనం అయిపోతాం అని అనుకున్నావా ఇప్పుడు దాకా? ఇక నుండి శ్రమ వలన మేలు పొందుతామనే విషయాన్ని కూడా నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు దాకా శ్రమ నీకు హాని చేసేదని నువ్వు అనుకున్నావు. ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ, శ్రమ వలన కూడా కొన్ని మేలులు నీకు జరుగుతాయి. శ్రమ వలన కూడా దేవుని ఎడల నువ్వు ఎలా ఉండాలో నీకు అర్థమవుతుంది. శ్రమ వలన కూడా నువ్వు భక్తిలో బలపడగలుగుతావు. నేటి దినాన్ని మాట్లాడే నా ప్రియ సహోదరి సహోదరుడు, శ్రమలు లేకపోతే ఎవడు దేవుని పట్టించుకుంటాడండి? శ్రమలు లేకపోతే ఎవరు దేవుని దగ్గరికి వస్తారు? శ్రమలు లేకపోతే ఎవరు ప్రార్థన చేస్తారు? శ్రమలు లేకపోతే దేవుని వాక్యాన్ని వినేవారు ఎవరండి? నేటి దినాల్లో పిల్లరా, శ్రమ లేకపోతే మానవుడు దేవుని లెక్క చేయడు. అందుకు దేవుడు మానవుని జీవితంలో శ్రమలు ఆయన అనుమతించకుండా ఉండడు. ప్రియ సహోదరి సహోదరుడా, పౌలు అంటూ ఉంటాడు కదా, నా ప్రక్కలో ముళ్ళునడం అనేది మంచిది అని పౌలు అన్నాడు. నా దేహంలో ఆ ముళ్ళునడం అనేది చాలా మంచిదని పౌలు అన్నాడు. అంటే బాధ, శ్రమ అనేది ఉంటేనే మనం సరిగా భక్తి చేస్తాం. ఈ శ్రమలు అనేవి మన జీవితంలో ఉంటేనే దేవునిగా గుర్తించగలుగుతాం. ఈ శ్రమలు అనేవి మన జీవితంలో ఉంటేనే ప్రియ సహోదరి దేవునికి ఇవ్వాల్సిన విలువ మనం ఇస్తాం. లేదంటే దేవుని పట్టించుకోం మనం, ప్రియ సహోదరి సహోదరుడు. కాబట్టి శ్రమలు మనకు మేలు చేసేవిగా మనము గ్రహించేవారిగా ఉందాం.